ఒకవేళ మీరు ఎవరితో పరిచయం అయినారు, లేకపోతే సంఘంలో అయినా, లేకపోతే స్కూల్ కాలేజ్లో అయినా, ఒక పర్సన్ క్యారెక్టర్ తెలుసుకోవాలంటే ఈ వాక్యం ద్వారా మేము నేర్చుకోవాలి. ఈరోజు ఒక విశ్వాసికి మీరు చూస్తే వాళ్ళ మాట ద్వారా అయినా, ప్రార్థన ద్వారా అయినా, వాక్యం ద్వారా ఎలాగ జీవిస్తున్నారు అనేది మీరు ఐడెంటిఫై చేయగలుగుతారు. ఈరోజు విశ్వాసులు పడిపోతున్నారంటే ఈ 16లో ఈ వాక్యం దేవుడు మనకి ఇచ్చారు, తెలియక ఈరోజు పడిపోతున్నారు. ఎవరు తాగుతున్నారు, వాళ్ళు ఫ్రెండ్షిప్ చేసుకుంటారు, పేరుకు మాత్రము చర్చి వస్తారు, విశ్వాసి అయి ఉంటారు, బూతులు మాట్లాడతారు. ఒక క్యారెక్టర్ తెలుసుకోవాలంటే వాళ్ళ మాట అయినా, లేకపోతే ఇచ్చిన బాధ్యతలు అయినా ఎలా ఉన్నారు అనేది మీరు తెలుసుకుంటారు. సహజంగా మీరు చూసి ఉంటారు, విని ఉంటారు, చర్చికి వస్తూ ఉంటారు విశ్వాసీలు, ఇంట్లో గొడవ చేస్తూ ఉంటారు. తల్లిదండ్రి మాట విన్నారు, భార్య మాట విన్నారు, భర్త మాట విన్నారు. అలాంటి చిన్న చిన్న పాయింట్స్ మీరు విని ఉంటారు, చూసి ఉంటారు. అది మంచి ఫలం కాదు, మంచి విశ్వాసం వాళ్ళ హృదయంలో లేదు. కాబట్టి అలాంటి క్యారెక్టర్ వాళ్ళలో ఉన్నాయి. ఆ క్యారెక్టర్ మనలో లేకుండా జీవించాలంటే ఏం చేయాలి? ప్రతిరోజు దేవుడు వాక్యం చదువుకోవాలి, నేర్చుకోవాలి. ఎగ్జాంపుల్, ఇక్కడ బాబు ఉన్నారు, బాబు చర్చికి వస్తున్నారు, విశ్వాసుల మధ్యనే ప్రార్థన చేస్తున్నారు, వాక్యం వింటున్నారు. కానీ బయట ఎలాగున్నారు, ఆ ఫలం అనేది, ఆ క్యారెక్టర్ అనేది కూడా బయట పడతారు. కేవలం సంఘంలోనే కాదు, బయట కూడా ఒక విశ్వాసీలంగా జీవించాలి. ఆ ఫలం అనేది అందరికీ తెలిసి ఉండాలి. ఈరోజు ఏమవుతుంది అంటే ఇలాంటి కొన్ని సమస్యలు విశ్వాసులు పడిపోతున్నారు. ఒక కుటుంబంలో 4 ఉన్నారు, ఇద్దరేమో చర్చికి వచ్చి పరిశుద్ధంగా జీవిస్తున్నారు, ఇద్దరేమో చర్చికి వస్తున్నారు కానీ వాళ్ళలో పరిశుద్ధత లేకుండా జీవిస్తున్నారు. అది ఒక వేరే క్యారెక్టర్. సంబంధము మేము చేసినప్పుడు ఈ 16 వచనంలో ఒక ఉదాహరణ ఫలం గురించి రాయబడి ఉన్నాయి కదా. మీరు ఎవరికైనా పెళ్లి చేసుకోవాలి, లేకపోతే సంబంధము చేసుకోవాలంటే వాళ్ళ కుటుంబం గురించి మీరు మంచిగా ఐడెంటిఫై చేసుకోండి. అమ్మాయి ఎలాగున్నారు, అబ్బాయి ఎలాగున్నారు, వాళ్ళ కుటుంబం ఎలాగున్నారు అనేది ఫస్ట్ ఏం చేయాలి? తెలుసుకోవాలి. ఈరోజు ఆస్తిపాస్తిని చూస్తూ, చదువుని చూస్తూ, ఉద్యోగంని చూస్తూ పెళ్లి చేసుకున్న తర్వాత రకరకాల సమస్యలు తీసుకుంటున్నారు. ఇక్కడ ఏం రాయబడి ఉన్నాయి? 16 ఫస్ట్ లైన్ రిపీట్ చేయండి. వారి ఫలము వలన మీరు వారిని తెలుసుకుందురు. అంతే, వాళ్ళ ఫలం వల్లే మీరు తెలుసుకుంటారు. ఈరోజు ప్రతి విషయంలో మేము తొందర పడిపోయి సమస్యలు తెచ్చుకుంటున్నాము. కాబట్టి మేము జాగ్రత్త ఉండాలి. అందరూ విశ్వాసి ఉండలేరు, పరిశుద్ధంగా వాళ్ళు జీవించలేరు. మేము కూడా జాగ్రత్త ఉండాలి. ఒకవేళ వాళ్ళతో పరిశుద్ధత లేదు, దేవుడు భయం లేదు, వాళ్ళు వస్తున్నారు కేవలం పేరుకు మాత్రం సంఘంకి, బయట వేరే క్యారెక్టర్స్ ఉన్నాయి, అలాంటి పర్సన్ దగ్గర మేము రిలేషన్షిప్ పెట్టుకోకూడదు. ఒకవేళ పెట్టుకుంటే వాళ్ళ అలవాటు మనకి కూడా వస్తుంది, వాళ్ళ ద్వారా మన పేరు కూడా ఖరాబ్ అవుతుంది. కాబట్టి మేము జాగ్రత్త ఉండాలి. ఒక ఫలం వల్లే, ఒక విశ్వాసి క్యారెక్టర్ వల్లే మనకి కూడా ఒక మాట వస్తుంది. కాబట్టి మేము కూడా జాగ్రత్త ఉండాలి. మీరు ఉద్యోగంలో అయినా సరే, ఇక్కడైతే మీరు చేస్తున్నారు, ఇక్కడైతే స్కూల్ కాలేజ్లో పిల్లలు వెళ్తున్నారు, లేకపోతే సంఘంలో కూడా ఎవరు ఎలాగ ఉన్నారు అనేది జాగ్రత్తగా మేము తెలుసుకుంటూ ఉండాలి. అందరూ ఒకళ్ళగా లేరు. 12 శిష్యులు ఒకళ్ళగా ఉన్నారా? యేసు ప్రభు 12 శిష్యులకి పిలిచారు. ఆ 12 శిష్యుల మధ్యనే 3 శిష్యులు ఏం చేశారు? మోసం చేశారు యేసయ్యని. రైట్? పేతురు ఏం చేశారు? నీ గురించి నేను మరణిస్తాను, నీ గురించి నేను జైలు కూడా వెళ్తాను అని. యేసు ప్రభుకి ఎప్పుడైతే సమస్య వచ్చినాయి ఏం చెప్పినారు? 3సారి యేసు ప్రభు ఎవరు నాకు తెలియదు. యేసు ప్రభుకి తెలియదా ముందు పేతురు ఏమంటారని? ముందు తెలుసు. మొదటిగా. రెండోదిగా
యూదా ఏం చేశారు? డబ్బుల గురించి యేసు ప్రభుని అమ్మేశారు. మూడోదిగా తోమా ఏం చేశారు? ఎప్పుడు వరకు యేసు ప్రభు రారు, నా కళ్ళతో నేను చూడలేను, అప్పుడు వరకు నేనే నమ్మలేను. రైట్? అలాంటి కొన్ని విశ్వాసీలు కూడా ఉంటారు. పేరుకు మాత్రం సంఘంకి వస్తారు, ప్రార్థన చేస్తారు, కానీ వాళ్ళలో పరిశుద్ధత ఉండదు, దేవుడు భయం ఉండదు, వాక్యం భయం ఉండదు, బాప్తిసం తీసుకుంటారు. అది విశ్వాసి కాదు. అది ఎవరి లైఫ్లో దేవుడు భయము, వాక్యం భయము, నరకం భయం ఉన్నాయి, దేవుడుకి లోబడి వాళ్ళు పరిశుద్ధంగా జీవిస్తారు. హల్లెలూయా. దేవుడికి లోబడి వాళ్ళు పరిశుద్ధంగా జీవిస్తారు. వాళ్ళ నోరు కంట్రోల్ ఉండదు, ఇచ్చిన బాధ్యత కంట్రోల్ ఉండదు, కుటుంబం అంటే భయం లేదు, తల్లి తండ్రి అంటే భయం లేదు, అక్క చెల్లి అంటే భయం లేదు, అన్నతమ్ముడు అంటే భయం లేదు, భార్య భర్త అంటే భయం లేదు. అది విశ్వాసి కానే కాదు. కేవలం పేరుకు మాత్రము యేసు ప్రభుకి నమ్మితే సరిపోదు. ఇక్కడ ఏం రాయబడి ఉన్నాయి? వాళ్ళ ఫలం ద్వారా మీరు తెలుసుకుంటారు. ఒక విశ్వాసి అంటే ఒక విశ్వాసిగా జీవించాలి. ఆమెన్. ఒక విశ్వాసి అంటే విశ్వాసిగా జీవించాలి. కేవలం పేరుకు మాత్రము విశ్వాసి మేము అవ్వకూడదు. ఎగ్జాంపుల్, మ్యాంగో చెట్టు మీరు చూస్తారు. ఒక 10 మ్యాంగో చెట్టు మీరు చూస్తారు. ఆ 10 మ్యాంగో చెట్టులో ఎగ్జాంపుల్ చెప్తున్నా ఈ వచనం ద్వారా. ఆ 10 చెట్టులో కొన్ని చెట్టుకి ఎక్కువ ఫలం ఉంటుంది, కొన్ని చెట్టుకి తక్కువ ఫలం ఉంటుంది. ఆ చెట్టుకి చూసి మేము ఏ చెట్టులో ఎంత ఫలము చెట్టు నుంచి వస్తుంది తెలుసుకుంటున్నాం. ఆమెన్. ఆ చెట్టుకి చూస్తూ తెలుసుకుంటున్నాము ఏ చెట్టు నుంచి ఎంత ఫలము ఈ సంవత్సరంలో వచ్చింది అని. రైట్? అలాగే ఒక విశ్వాసికి చూస్తూ ఆ విశ్వాసి ఎలాంటి కరెక్ట్ అనేది మేము కూడా తెలుసుకోవాలి. ఎందుకు సహజంగా కుటుంబంలో తల్లి తండ్రి అంటారు, వాళ్ళు బాగాలేదురా నాయన, వాళ్ళతో మీరు ఫ్రెండ్షిప్ చేయొద్దు, వాళ్ళు తాగవద్దు, వాళ్ళ నోరు కంట్రోల్ లేదు, వాళ్ళు తిరుగుతూనే ఉంటారు, వాళ్ళతో మీరు కలిస్తే మా కుటుంబంకి పేరు వస్తుంది, వద్దు నాయన అని ఎందుకు చెప్తారు? ఎందుకు అయితే వాళ్ళలో ఏ క్యారెక్టర్ ఉన్నాయి తెలిసింది కాబట్టి. ఆమెన్. ఇక్కడ ఒక చెట్టు గురించి దేవుడు ఉదాహరణ చెప్తున్నారు. ఒక మంచి ఫలం ఒక చెట్టు నుంచి వస్తున్నాయంటే ఆ చెట్టు ఒక క్యారెక్టర్ని బట్టి మేము చెప్తున్నాము. ఎందుకైతే మంచి ఫలం ఇస్తుంది, ఎక్కువగా ఫలం ఫలిస్తుంది కాబట్టి మేము కూడా అలాగే జీవించాలి. ఇంకా కింద మంచి వాక్యం రాయబడి ఉన్నాయి. ఈరోజు కొన్ని విషయాలు మేము నేర్చుకోవాలి. ఒక విశ్వాసి ఎలాగుండాలి, ఒక విశ్వాసి కుటుంబం ఎలాగుండాలి, ఒక దైవజనులు ఎలాగుండాలి, ఒక పాస్టమ్మ ఎలాగుండాలి. నేనే కూడా ఒక దైవజనులు, నా క్యారెక్టర్ని బట్టి మీకు కూడా తెలుస్తుంది నేను ఎలాంటి దైవజనులని. ఆమెన్. ప్రతి ఒక్కరి గురించి తెలుసుకోవాలి. బాధ్యత మనలో ఉన్నాయి, మన చేతిలో ఉన్నాయి. ఇక్కడ నేనే వాక్యం చెప్తాను, ఆదివారం బయట ఏమో ఇంకొక క్యారెక్టర్గా నేనే తిరిగితే అది దైవజనం కానే కాదు. ఆమెన్. మీకు ఉదాహరణగా చెప్తున్నాను. నేను ఒక విశ్వాసి అంటే ఒక విశ్వాసిగా పరిశుద్ధంగా జీవించాలి. హల్లెలూయా. మాలో పరిశుద్ధత లేకపోతే మేము యేసు ప్రభు నమ్మి ఏం లాభం చెప్పండి? ఏం లేదు. ఈరోజు ఎక్కువగా భార్యాభర్త మధ్యన గొడవలు, అన్న తమ్ముల మధ్యలో గొడవలు, కుటుంబంలో గొడవలు, అక్క చెల్లి మధ్యన గొడవలు, తల్లి తండ్రి మధ్యన గొడవలు ఎందుకు అవుతుంది? ఎందుకు అయితే వాళ్ళ క్యారెక్టర్ అలాగా ఉన్నాయి కాబట్టి. పేరుకు మేము దేవుడు సన్నిధికి వస్తున్నాము, వాక్యం వింటున్నాము, బయటికి వెళ్ళిన తర్వాత ఈ చోట ఈ చోట ఏం చేస్తున్నాము వదిలేస్తున్నాము కాబట్టి